ఆ రోజు ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్ల, చిన్న డస్ట్ పార్టికల్ కూడా ఉండద్దని అలా గట్టిగా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమనంటే, బ్లెస్సీ, నువ్వు చీపురు మధ్యలో పట్టుకున్నావు, నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. ఇంకా నయం, బ్లెస్సీ నువ్వు పక్కకు జరుగు, నేను వచ్చి తుడుస్తా అనలేదు. కిందకి పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా త్వరగా పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. నా చెయ్యి కూడా కందడం దేవుడికి. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. నాకెవరు జీతం ఇవ్వరండి, కానీ నన్ను పిలిచిన వాడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. నేను షాప్కి వెళ్ళినప్పుడు బీ లైక్, అన్నా కేజీ పంచదార ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వు బాబు, డబ్బులు కదన్నా ప్రతిఫలం ఇస్తా. ఏం ఫలం? ప్రతిఫలం. నా జీతం వదిలిపెట్టొచ్చా, నాకు నెలకి ఎవరు ఇదిగో నీకు ఎంత నాకు ఎవరు ఇవ్వరు. నా లక్షల జీతము ప్రభు కొరకు విడిచిపెట్టినప్పుడు వాట్ అబౌట్ మై ఫ్యూచర్? ఐ డెంట్ థింక్ అబౌట్ ఇట్. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు.